నమస్తే అండి. నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తమ జీవితాన్నే పిల్లల కోసం త్యాగం చేసిన కన్నవాళ్ళు, ఈరోజు అదే పిల్ల కాళ్ళ పైన పడి ప్రాధేయపడి ఏడుస్తున్నారు. "వద్దమ్మా ఇంటికొచ్చేయి" అని కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతున్నా, కనీసం కనికరం లేదు, జాలి లేదు. పరాయివాడి మోజులో పడి కన్నవారిని కన్నీటిని కూడా చూడలేని స్థితికి సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కన్నవారి గుండె కోత మనం వర్ణించలేం. ఎవరైనా సరే ఆ వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కూతురు కాళ్ళపై వాళ్ళు పడి ఏడుస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందని తెలిసి ఆపడానికి ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది ఆ కూతురు. అక్కడ ఆ కూతురు పరాయివాడి మోజులో వెళ్ళిపోతుంటే ఆ కన్నతండ్రి కన్నతల్లి సమాజాన్ని తమ పరువుని అంతకంటే మిన్నంగా తమ ప్రాణంగా ప్రేమించిన కూతుర్ని వదిలేకోలేక అందరి ముందు ఆ కూతురు కాళ్ళు పట్టుకున్నారు. ఊహ తెలిసి తెలియని వయసులో నడవటానికి కాళ్ళు రాని నాడు గుండెలకు హత్తుకొని నడక నేర్పిన అదే కాళ్ళను ఈరోజు కాళ్ళతో తన్నివేస్తుంది ఆ కూతురు. ఇంటికొచ్చాయమ్మా నీ కాలు పట్టుకుంటామని కన్నీళ్ళు పెట్టి అడుగుతున్న కన్నవారి మీద ప్రేమ కాదు కదా, కనీసం జాలి కనికరం అనేదే లేదు. క్షణికమైన ఆకర్షణ ముందు 25 ఏళ్ల కన్నవారి అనురాగం ఓడిపోయింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ప్రేమ తప్పు కాదు, కానీ కన్నవారిని ఇంతలా రోడ్డున పడేసి వాళ్ళ ప్రాణాలు ఉంటే ఉన్నాయి పోతే పోయాయి అని అనుకుని మరి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. 4-5 ఏళ్ల పరిచయం ఉన్న వ్యక్తి కోసం పుట్టినప్పటి నుండి ప్రతి శ్వాసలోని మన బాగు కోరుకుంటున్న కన్నవారిని ఇలా నడి రోడ్డుపై కాళ్ళు పట్టుకునేలా చేయటం ఏ రకమైన సంస్కారం? ఈరోజు మోజులో పడి వెళ్ళిపోయే పిల్లలకు గుర్తుండాలి, మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తి రేపు మిమ్మల్ని ఏదైనా కష్టపెడితే మళ్ళీ మీకు అండగా నిలబడేది ఇదే తల్లిదండ్రులు. కానీ వాళ్ళని ఇంతలా మానసికంగా చంపేసి వెళ్ళిపోయాక రేపు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తారు? ప్రపంచంలో మిమ్మల్ని ఏ స్వార్థం లేకుండా ప్రేమించేది కేవలం మీ అమ్మ నాన్న మాత్రం. వాళ్ళని ఒప్పించి మీ జీవితాన్ని పంచుకోవాలి, కానీ ఇలా కన్నీటి సాగరంగా కన్నతండ్రులని ఏడ్పించటం చాలా దారుణమైన విషయం. వాళ్ళ గుండె కోత మీద సంతోష సామ్రాజ్యాన్ని కట్టుకోవద్దు పిల్లలారా. కన్నవారిని ఏడిపించిన ఏ ఒక్కరు జీవితంలో ప్రశాంతంగా ఉన్నట్లు చరిత్రలోనే లేదు. మనం చూస్తున్నదే కథ కాదు, మన కళ్ళ ముందే జరుగుతున్న ఒక పచ్చి నిజం. గుండెల్ని పిండేసి ఈ ఈ దారుణమైన సంఘటన మనసుకి ఎవరికైనా సరే కన్నీరు పెట్టకుండా అయితే ఉండలేం. నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ తాము తినకపోయినా పిల్లల కడుపు నింపి తమ జీవితాన్ని త్యాగం చేసిన కన్నవాళ్ళు ఈరోజు నడి రోడ్డుపై పోలీస్ స్టేషన్ మెట్ల ముందు నిలబడి ఏడుస్తున్నారు. ఎవరి కోసం? తాము ప్రేమంగా పెంచిన ప్రాణంగా పెంచిన సొంత కూతురు కోసం. సమాజం ఎటు వెళ్ళిపోతుంది? 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసి అమ్మ నాన్న ప్రేమ నిన్న కాక మొన్న పరిచయమైన ఒక పరాయి వాడి మోజు ముందు ఇంత చులకనైపోయిందా? ఒక తండ్రి సమాజంలో తన పరువును పక్కన పెట్టి తన ఆహారాన్ని పక్కన పెట్టి నడి రోడ్డుపై కూతురు కాళ్ళు పట్టుకుని రోధిస్తుంటే ఆ కూతురు గుండె కరకకపోగా ఆ పరాయివాడు చేయి పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ కన్నవారి గుండె ఎంతలా పగిలిపోయిందో ఈరోజు మనం వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ బాధ. కూతురు తన తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుందని తెలిసి ఎలాగైనా తమ బిడ్డ జీవితం నాశనం కాకూడదు అని ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి పరుగున వచ్చారు. అక్కడ కూతురు పరాయివాడు మోజులో పడి కన్నవారిని కాదని వెళ్ళిపోవటానికి సిద్ధమైపోయింది. అప్పుడు అక్కడ జరిగిన దృశ్యం చూస్తే ఏ కన్నవారైనా కుప్ప కూలిపోతారు. ఆ కన్న తండ్రి ఆ కన్న తల్లి ఆ కూతురు ముందు మొకాళ్ళపై పడ్డారు. సమాజం చూస్తుంది, పోలీసులు చూస్తున్నారని స్పృహ కూడా లేకుండా వద్దమ్మా ఇంటికి వచ్చే ప్లీజ్ అమ్మా అంటూ ఆ కూతురు కాళ్ళు పట్టుకున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, ఊహ తెలిసి తెలియని వయసులో మనకి నడక రానప్పుడు కింద పడిపోతుంటే గుండెలకు అత్తుకుని నిలబెట్టిన కాళ్ళవి, మనల్ని భుజాల మీద మోసిన చేతులవి. అలాంటి చేతులతో ఆ కన్న తండ్రి తన కూతురు కాళ్ళు పట్టుకుని భిక్షం అడిగినట్టు అడుగుతున్నాడు. నా పరువు
పోతుంది అని కాదు. తన కూతురు చేయి జారిపోతుందని. తనకి పరువొద్దు, ప్రాణవొద్దు. నువ్వు మాత్రం ఇంటికొచ్చేయమ్మా అని. కానీ ఆ కూతురులో చలనం లేదు. కళ్ళెదురుగుండా కన్న తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నా, కన్న తండ్రి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతున్నా, ఆ పిల్ల మనసు కరగలేదు. కళ్ళల్లో కన్నవారిపై కనీసం జాలి కూడా లేదు. కేవలం ఆ పరాయివాడి మోజు, ఆ క్షణికమైన ఆకర్షణ మాత్రమే ఆమె కళ్ళకు కనిపించాయి. మీ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు మీకుంది. కానీ దానికి కన్నవారిని ఇంతలా రోడ్డున పడేసి వాళ్ళ ప్రాణాలు పోయేలా ఏడిపించాలా? పుట్టినప్పటి నుండి మీరు అడిగిన ప్రతీది కొనిచ్చి, మీకు చిన్న కష్టం వస్తే రాత్రంతా నిద్రపోకుండా కాపాడిన అమ్మా నాన్నల 25 ఏళ్ల ప్రేమ నిన్న కాక మొన్న కాక ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్కుల్లో, ట్రైనుల్లో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనిపించిన అమ్మాయినో, అబ్బాయినో పరిచయాలు చేసుకొని కాలేజీలో కానీ ఎక్కడైనా సరే పరిచయం చేసినా అది పెళ్ళి వరకు లాక్కొచ్చి ఆ తల్లిదండ్రులకి తీరని ద్రోహం చేస్తున్నారు. 4, 5 ఏళ్ల పరిచయం కోసం మీ శ్వాసలో శ్వాసగా బతికిన కన్నవారిని నడి రోడ్డుపై కాళ్ళు పట్టుకునేలా చేయటం ఏ రకమైన సంస్కారం? ఏం చదువులు నేర్పాయి ఈ బుద్ధిని? ఈరోజు మోజులో పడి వెళ్ళిపోయి పిల్లలకి ఒక్కటే మర్చిపోతున్నారు. మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆ పరాయి వ్యక్తి రేపు మిమ్మల్ని ఏదైనా కష్టపెడితే లేదా మోసం చేస్తే మీకు మళ్ళీ అండగా నిలబడేది, మీ కన్నీళ్లు తుడిచేది ఇదే తల్లిదండ్రులు. కానీ వాళ్ళని బతికుండగానే నరకం చూపించి మానసికంగా చంపేసి వెళ్ళిపోయాక రేపు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ మొహం పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు? మీ మీ గుండె మిమ్మల్ని క్షమిస్తుందా? మీ మనస్సాక్షి మీకు ఏం చెప్తుంది? చాలామంది పిల్లలు అనుకుంటారు మా ప్రేమ గొప్పది, మీ సినిమా స్టోరీలా బతికేస్తాం. కానీ వాస్తవ జీవితం వేరు. సినిమా డైలాగులు, సినిమాలో సీన్లు థియేటర్ వరకే బాగుంటాయి. నిజ జీవితంలో బాధ్యతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈరోజు కన్నవారిని ఏడిపించి వాళ్ళ శాపనార్థాలు మూట కట్టుకుని వెళ్తున్న వీరికి రేపు జీవితం ఎలాంటి పాఠాలు నేర్పుతుందో తెలుసా? ఆకర్షణ అనేది ఒక 5, 6 నెలలు లేదా ఒక ఏడాది. ఆ తర్వాత అసలు జీవితం మొదలవుతుంది. ఈరోజు కన్నవారిని రోడ్డుపై పడేసిన కూతుర్ని చూసి ఆమె ఎంట వచ్చిన ఆ పరాయివాడు లోపల ఏమనుకుంటాడో తెలుసా? కన్న తల్లిదండ్రులు ఇంత దారుణంగా వదిలేసి వచ్చిన ఈమె రేపు నన్నెందుకు వదిలేదని అనుమానం అతనిలో ఈరోజే మొదలవుతుంది. కన్నవారిని గౌరవించిన వ్యక్తి సమాజంలో ఎవరిని గౌరవించలేదు. తల్లిదండ్రులు కన్నీటి మీద నిర్మించుకునే ఏ సంతోషాలు, ఏ సామ్రాజ్యమైనా పునాది లేని ఇల్లు లాంటిదే. అది ఎప్పుడైనా కూలిపోవలసిందే. ఈ ప్రపంచంలో మీకంటూ ఏ స్వార్థం లేకుండా మీరు ఎలా ఉన్నా, ఎంత తప్పు చేసినా మిమ్మల్ని క్షమించి ప్రేమించేది కేవలం మీ అమ్మ నాన్న మాత్రమే. మీ ప్రేమ నిజమైనదైతే, మీ భాగస్వామి మంచివాడైతే తల్లిదండ్రులు నచ్చజెప్పండి, వాళ్ళని ఒప్పించండి. ఎందుకంటే వాళ్ళు మీ శత్రువులు కాదు, మీ బాగు కోరేవారే. అన్నీ తెలుసు కూడా మీ తల్లిదండ్రులు అవతల పార్ట్నర్ వద్దు అని చెప్తున్నారంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్లో, వాళ్ళు 30, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వాళ్ళ జీవితంలో మంచేదో చెడేదో అని ఒక నిర్ధారణకు వచ్చేసిన పేరెంట్స్కి ఎక్స్పీరియన్స్ ముందు మీ ఎక్స్పీరియన్స్ ఏ మూలకు కూడా పనికిరాదు. వాళ్ళు గుండెల్ని పిండేసి రోడ్డుపై మీ కాళ్ళు పట్టుకుని ఏడ్చేలా మాత్రం చేయకండి. కన్నవారిని ఏడిపించిన ఏ ఒక్కరి సృష్టిలో ప్రశాంతంగా సుఖంగా ఉన్నట్లు చరిత్రలోనే లేదు. తల్లిదండ్రులారా, మీ పిల్లల పెంపకంలో మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నామేమో ఆలోచించకండి. వాళ్ళకి కేవలం లగ్జరీలు ఇవ్వటం కాదు, సంస్కారాన్ని, బంధాలు, విలువను నేర్పించండి.